భారతదేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు మొత్తం కూడా తెలంగాణ వైపే చూస్తున్నాయి. కారణం ఏంటంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బిఆర్ గవాయ్ మొన్న సుప్రీంకోర్టులో ఇచ్చిన తీర్పు ఒక సంచలనాన్ని సృష్టించడం జరిగింది. స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి దేశంలో ఉన్న రాజకీయ పార్టీలతో పాటు అందరూ రాజకీయ నాయకులు, ప్రభుత్వాలు కూడా ఎదురు చూస్తున్నాయి. ఈరోజు ఫిరాయింపులు అనేది ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు. ఒక పార్టీ మేనిఫెస్టో, ఒక పార్టీ ప్రజలకిచ్చిన హామీలు దృష్టిలో పెట్టుకొని ప్రజలు ఓట్లేస్తారు. సో గెలిచిన తర్వాత అవకాశవాదంగా రాజకీయ పార్టీలు మారడం జరుగుతూ ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని, అంటే వాళ్ళు కనుక కోర్టుకు వెళ్తే పుణ్యకాలం పూర్తి అయిపోతుంది, 5 ఏళ్ళు అయిపోతూ ఉన్నాయి, లక్ష్యం నెరవేరడం లేదు. అందుకోసమే త్వరితగతిన పూర్తి చేయాలనే ఉద్దేశం, వెంటనే తేల్చేయాలనే ఉద్దేశంతో ఆనాడు రాజీవ్ గాంధీ గారు చట్టం తీసుకొచ్చిండు. ఏకే సేన్ న్యాయశాఖ మంత్రి దాన్ని ప్రపోజ్ చేయడమే కాకుండా వెంటనే పరిష్కారం చూపాలని చెప్పి కూడా మరి నిండు పార్లమెంట్లో కూడా మాట్లాడడం జరిగింది. దాంట్లో ఏ రాజకీయ పార్టీ మేనిఫెస్టో మీద కానీ లేదా ఒక పార్టీ సిద్ధాంతాల మీద గెలిచిన తర్వాత ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ మారొచ్చు. అయితే ఆ పార్టీ మారే ముందు ఆ పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి, అదేవిధంగా ఆ పార్టీ ద్వారా సంక్రమించిన పదవులు, అంటే ఎంపీ కావచ్చు, ఎమ్మెల్సీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, జిల్లా పరిషత్ చైర్మన్ కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు, ఆ పదవులన్నింటికి రాజీనామా చేసి నువ్వు నమ్మిన పార్టీనో లేకపోతే నాయకునికి అనుకూలంగా వెళ్ళడానికి రాజ్యాంగము హక్కు కల్పించడం జరిగింది. దాంట్లో కొంత వెసులుబాటు కూడా కల్పించడం జరిగింది. ఒకవేళ కనుక ఎక్కువ మంది ఒక సమూహంగా 2/3 ప్రజాప్రతినిధులు ఒకటై వాళ్ళందరూ కనుక స్పీకర్కి ఒక లేఖ రాసి మేమందరం కూడా ఫలానా పార్టీలో విలీనమవుతున్నామని కనుక వారు లేఖ కనుక స్పీకర్కి ఇస్తే అట్లా చేసుకోవచ్చు. దాంట్లో భాగంగానే మరి బీఆర్ఎస్ పార్టీ 2014 అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి టీడీపీకి సంబంధించిన 2/3 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చినందుకు ఆ రోజు శ్రీనివాస్ యాదవ్కు మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. మొన్న 2018 ఎన్నికల తర్వాత మరి బీఆర్ఎస్ పార్టీలో 18 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలో 13 మంది కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి గ్రూప్గా ఏర్పడి మరి బీఆర్ఎస్ పార్టీ వీళ్ళు విలీనం కావడం జరిగింది. అందుకే సబితా ఇంద్రారెడ్డి గారికి మరి మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. ఇంత క్లియర్గా రాజ్యాంగము మరి పార్టీ ఫిరాయింపుల మీద ఒక చట్టాన్ని చేసి కొంత వెసులుబాటు కూడా చేయడం జరిగింది. బిఆర్ గవా ఇంకా కొంచెం ముందుకు పోయి మంచి ఇంత అవకాశము స్పీకర్కి ఇచ్చి రాజ్యాంగ భద్రత కల్పించి, రక్షణ కల్పించి రాజకీయాలకు అతీతంగా నిర్ణయం తీసుకోవాలంటే ఇప్పటికీ స్పీకర్ గారు రాజకీయ పార్టీలాగానే మాట్లాడే పరిస్థితి దురదృష్టకరం. తెలంగాణ స్పీకర్గా ఉన్న ప్రసాద్ కుమార్ కాంగ్రెస్ కావచ్చు కాక ఒకసారి సభాపతి అయిన తర్వాత అందరి వాడుగా ఉండాలి. రాజ్యాంగాన్ని పరిరక్షించవలసిన బాధ్యత, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత, నైతిక విలువలను కాపాడవలసిన బాధ్యత ఆ స్పీకర్ మీద ఉంటుంది. సో కానీ ఈరోజు ఇప్పటికీ సుప్రీంకోర్టులో పిటిషన్ ఇచ్చే వరకు జనవరి 15వ తారీఖు
పిటిషన్ ఇచ్చే వరకు కూడా కనీసము స్పీకరు ఎమ్మెల్యేలకు నోటీసు కూడా ఇవ్వలేదు. దాన్ని తీవ్రంగా సుప్రీంకోర్టు పరిగణించడం జరిగింది. అందుకే 3 నెలల్లో చర్య తీసుకోవాలి, వారికి ఎలాంటి అవకాశం, ఎమ్మెల్యేలకు ఎలాంటి అవకాశము సమయం ఇవ్వద్దని చెప్పేసి కరాఖండిగా చెప్పడం జరిగింది. ఈరోజు మరి 10 మంది ఎమ్మెల్యేలు అనేక సందర్భాలలో కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకొని మేము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొంటూ అనేక రకాలుగా మాట్లాడడం కూడా జరిగింది. సరే, మిగతా వాళ్ళందరూ విషయం ఒకెత్తి అయితే ఈరోజు గణపురం నియోజకవర్గం నుండి కారు గుర్తు మీద గెలిచి కార్యకర్తల రక్తాన్ని చెమట చేసుకొని గెలిపిస్తే ఈరోజు అవకాశవాదంతో ధనానికి ఆశపడి 200 కోట్లకు కడియం శ్రీహరి కాంగ్రెస్కు అమ్ముడుపోయి ఈరోజు అభివృద్ధి కోసం పోయినని మాయమాటలు చెప్తూ ఇప్పటికీ కూడా మరి విర్రవీగడం చాలా దురదృష్టకరం. మరి ఇంతకుముందు మనము వీడియోలో చూసినట్టు ధైర్యం ఉంటే నేను బీఆర్ఎస్ కార్యకర్తల శ్రమతో గెలిచినా నేను బీఆర్ఎస్ పార్టీ అని చెప్పాల. లేదు, నేను బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినా, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా, నేను కాంగ్రెస్ పార్టీ అని చెప్పాల. మరి బీఆర్ఎస్ పార్టీ కాకుండా ఒక్కసారి అంటే ఏ పార్టీలో ఉన్నానో ఆ పార్టీలో ఉన్నాని మాట్లాడడం అంటే సారీ, బీఆర్ఎస్ కాదు, కాంగ్రెస్ కాదు, చెప్పే ధైర్యం లేదు. నేను ఈ రాష్ట్రంలో టాల్ మ్యాన్ అని చెప్పుకుంటాడు, ఈ జిల్లాలో టాల్ మ్యాన్. ఎందుకంటే 15 సంవత్సరాలు నేను క్యాబినెట్గా ఉన్నా, నేను ఎంపీగా ఉన్నా, 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నా, ఉప ముఖ్యమంత్రి గారు చేసిన. నన్ను టార్గెట్ చేయకపోతే ఎవరిని టార్గెట్ చేస్తారని మాట్లాడతాను. సిగ్గు, శరము, లజ్జ, ఇంకిత జ్ఞానం ఉండాలి కదా. ఆ స్థాయి నాయకుడని చెప్పుకునేవాడు తాను ఏ పార్టీలో ఉన్నాడని చెప్పుకోలేదు. అటు ఇటు కాను ఏమంటారు, ఆ మాట అంటలేదు నేను అంతే. అటు కాదు ఇటు కాదు, ఎటుగాను ఏమంటారో మన గ్రామాలలో కానీ సమాజంలో కానీ దానికి కూడా ప్రత్యేక స్థానం ఉన్నది. మరి ఆయన అనుచరులు కూడా నిర్ణయించాలి. ఆయనను సార్ అని పిలుస్తారు కదా, కడియం శ్రీహరి సార్ని అడగాలి. కడియం శ్రీహరి సార్, మరి మేము ఏ పార్టీ పేరు చెప్పుకొని తిరగాలని ఎంబడని తన అనుచరులు అడగాలని డిమాండ్ చేస్తా ఉన్నాను. నేను తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అండర్లైన్ చేస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అధికార కాంగ్రెస్ పార్టీలో ఉండి జై తెలంగాణని తిరుగుతూ 4 సార్లు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని, నేను ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను అంటే దాన్ని ఏమంటారు, మామూలుగా పార్టీ ఒకటే సింగిల్ లైన్లో ఫార్మేట్లో ఇవ్వాలంటారు. ఫార్మేట్లో 4 సార్లు ఇచ్చినా అప్పుడున్న కాంగ్రెస్ స్పీకర్ మనోహర్, కిరణ్ కుమార్ రెడ్డి మంత్రిగా ఉన్నాడు, అంతకుముందేమో రోషయ్య కూడా ఉన్నారు. వాళ్ళిద్దరున్న సమయంలో నేను కాంగ్రెస్ పార్టీలో ఉండి అధికార కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే ఆమోదం చెందడానికి 4 సార్లు రిజెక్ట్ చేయడం అంటే ఎలాంటి నిర్ణయం తీసుకోకపోతే 5వసారి ప్రెషర్ పెట్టడం వల్ల నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాను. దాన్ని యాక్సెప్ట్ కూడా చేయించుకున్నాను. ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రజలందరూ కూడా అధికార పార్టీ వద్దు, ఉద్యమ పార్టీ ముద్దు అంటే నేను రాజీనామా చేశాను. నీకు సిగ్గు శరం ఉండాలి కదా. ఇదే కడియం శ్రీహరి గారు రాంపూర్లో వంట వార్పు కార్యక్రమం జరుగుతూ ఉంటే ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి ఆనాడు ఏమీ లేదు, ఆయన ఉట్టినే టీడీపీ నాయకుడిగా మాత్రమే ఉన్నాడు అప్పటి వరకు. ఆయన అక్కడికి వచ్చి ఏం మాట్లాడదంటే, రాజయ్య నీకు ఛాలెంజ్ చేస్తున్నా, నువ్వు నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే
బై ఎలక్షన్ వస్తే నేను పోటీ కాదు కదా, నామినేషన్ కూడా వేయను. నీకు దమ్ముంటే రాజీనామా చేసి రమ్మని, అధికార పార్టీని వదిలిపెట్టు, ఎమ్మెల్యే పదవిని వదిలిపెట్టు, నీ 15 ఏళ్ల కాంగ్రెస్ సీనియారిటీ వదిలిపెట్టు, రా అంటే ప్రజల ఆకాంక్ష మేరకు నా ప్రత్యర్థి అయిన నీకు సమాధానం ఇచ్చే విధంగా నేను ఆనాడు రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకున్నా. కానీ బై ఎలక్షన్లు వస్తే నాకంటే ముందుగా నామినేషన్ వేయడానికి మళ్ళీ ముందు పోయినావు. ఇది నీ నైతికత. నేనేమో రాజీనామా చేస్తే నేను పోటీ కూడా నా చేయనని చెప్పిన నీవు నాకంటే ముందుగా పోయి నామినేషన్ వేసినావు. మరి అది నీకు విఘ్నతకే వదిలేస్తా ఉన్నా. గణపురం నియోజకవర్గం ఈరోజు నీదేమంటారు, నీ స్థితిని చూసి జాలి పడతా ఉన్నారు. ఎందుకంటే ప్రజలందరూ తూ 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 అంటున్నారు. బీఆర్ఎస్ వాళ్ళందరూ, బీఆర్ఎస్ అని గెలిపించిన వాళ్ళందరూ కూడా ఏగించుకుంటున్నారు. ఇందిరాకు సంబంధించిన కాంగ్రెస్ వాళ్ళందరూ ఎక్కడను తగలబెట్టిండ్రు, ఏ ముద్దును తగలబెట్టిండ్రు, మాత్రం ఏమంటారు మెడకు తుంటేసినట్టు గీరని మాకు తగలబెట్టిన వాళ్ళు అంటున్నారు. మరి ఎవరున్నదని ఏమదంటే ఆయన అవకాశవాద అనుచరులు మాత్రం ఉన్నారు. నేను ఇంతకుముందు మన దగ్గర ధర్మశాల చెప్పినట్టు కడియం కాంగ్రెస్ అని చెప్పేసి పట్టుమని 10 మందిలు కూడా లేరు. వాళ్ళందరూ కూడా అవకాశవాదులే. సో ఇప్పటికైనా తీవ్రంగా మరి బిఆర్ గవాయ్ గారు స్పీకర్ను ఒక రకంగా చెప్పాలంటే హెచ్చరించడం జరిగింది. వెంటనే 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలి అని చెప్పేసి. ఒకవేళ నిర్ణయం తీసుకోకపోతే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ధిక్కారం చేసినట్టు అవుద్ది. ఎప్పుడైతే స్పీకరు ట్రిబ్యునల్గా అంటే ఒక జడ్జి లాగా, ఒక అధినేత లాగా, కస్టోడియన్ లాగా, అసెంబ్లీ కస్టోడియన్ లాగా ఉన్నప్పుడు మాత్రమే నిర్ణయం తీసుకుంటే రాజ్యాంగం కల్పించే భద్రత నీకు ఉంటుంది. లేకపోతే స్పీకర్గా మీరు కూడా న్యాయ వ్యవస్థకు జవాబుదారిగా ఉండాలి. అంటే స్పీకర్ పైన కూడా కేసు వేస్తానికి అవకాశం ఉంది, ఎందుకు నిర్ణయం తీసుకోలేదని చెప్పేసి. సో అక్కడ దాకా రాకుండా, ఎందుకంటే బిఆర్ గవాయ్ ఒక దళితుడు, ఇవాళ సుప్రీంకోర్టుకి చీఫ్ జస్టిస్గా ఉన్నాడు. ఇవాళ నువ్వు కూడా ఒక దళితుడివి. దళిత అస్తిత్వం కాపాడడానికి దేవుడు అంబేద్కర్ కల్పించిన రాజ్యాంగబద్ధంగా నువ్వు స్పీకర్గా ఉన్నావు. మేము నిజంగానే మంచి నిర్ణయం తీసుకుంటే మేము అందరం కూడా గర్వపడతాం. స్పీకర్గా ఒక గొప్ప నిర్ణయం తీసుకొని చరిత్రలో మిగిలిపోవాలి. మన వెంకయ్య నాయుడు గారు, ఆయన బీజేపీ ఫౌండర్గా మంచి పెద్ద లీడర్. ఒక్కసారి ఆయనకు ఉప రాష్ట్రపతి రాగానే బీజేపీకి రాజీనామా చేశాడు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకొని నేను ప్రజల్లోకి వెళ్ళాను. ప్రజాస్వామ్యంలో పార్టీ మారడం తప్పు కాదు. నేను పార్టీ మారా, అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన, కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన, ప్రజల ఆకాంక్ష మేరకు కేసీఆర్ గారు చేయబట్టుకున్న తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్తే నాకు 33,000 మెజార్టీ ఇచ్చిండ్రు, మళ్ళీ 58,000 మెజార్టీ ఇచ్చిండ్రు, మళ్ళీ 37,000 మెజార్టీ ఇచ్చి అనేక మార్లు నన్ను గెలిపించుకున్నారు. ఒకవేళ కనుక కడియం శ్రేయరి నీకు నైతిక విలువలు ఉంటే నువ్వు కూడా తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అంటే వెంటనే రాజీనామా చేయి, బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి. నువ్వు నమ్మిన సిద్ధాంతం కోసం కాంగ్రెస్ కండు వేసుకొని తిరుగుతున్నావు కదా, ఆ కండువ మీద నిలబడు. మా బీఆర్ఎస్ శ్రేణులు కానీ నువ్వు కనుక తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అయ్యేది ఉంటే తప్పకుండా ప్రజలు నిన్ను బ్రహ్మరథం పడతారు. నీ ఒక్కసారి ప్రజా జీవితం నువ్వు మళ్ళొక్కసారి ఉప ఎన్నికలకు వచ్చి నువ్వు గెలిస్తే నిన్ను పల్లెత్తు మాట కూడా అనం, నిన్ను కీర్తిస్తాం అభివృద్ధి కోసం పోయిండని చెప్పేసి. పోనీ అభివృద్ధి ఎక్కడ కనబడుతుంది? ఈయనేమో 800 కోట్లు తీసుకొచ్చిన నేనన్నాడు, 1,560 కోట్లేమో పక్కన బీర్లా ఐలే అని చెప్పేసి ఆలేరు అటు పక్కన ఉన్నాయని ఇటు పక్కన 6,000 కోట్లు తీసుకొచ్చిందని నాయని రాజేందర్ రెడ్డి శిలాపలకాలు పెట్టుకున్నారు. మరి నువ్వు పార్టీ మారిపోతే వాళ్ళ దాంట్లో సగం కూడా తీసుకురాలే నువ్వు. మరి ఎక్కడ అభివృద్ధి కోసం పోయినావు? అభివృద్ధి లేదు, బెండకాయ లేదు, వంకాయ లేదు. ఆయన పోయింది ఆయన బిడ్డ స్వార్థ రాజకీయాల కోసం బిడ్డకు పదవి కట్టబెడతానికి పోయిండు. సో తప్పకుండా ప్రజలు కర్రు గాల్చి వాత పెడతారు. ఒకవేళ నీకు దమ్ము ధైర్యం ఉండేది ఉంటే ఇట్లే నేను అటు కాదు ఇటు కాదు అని
ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో గ్రామ సర్పంచ్ గెలిపించడానికో ఎంపీటీసీ గెలిపడానికో ఏ ఊరికి పోతారు రా, ఇట్లే పో. నేను అటు కాదు ఇటు కాదు, నేను అటోని కాదు ఇటోని కాదు, ఎటోన్నో మీరే నిర్ణయించుకొని ప్రజలకు పోయి ఓటు అడుగు. వాళ్ళు ఇచ్చే తీర్పుకు కట్టుబడి ఉండాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ వెంటనే కడియం శ్రీహరి మరి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయాలి, బీఆర్ఎస్ పార్టీ ద్వారా సంక్రమించిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా డిమాండ్ చేస్తూ రాబోయే రోజుల్లో కడియం శ్రీహరి రాజీనామా చేసే వరకు వెంటాడుతాం, వేటాడుతాం, అదేవిధంగా ఎక్కడ దొరికితే అక్కడ నిలదీస్తామని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటాను. జై తెలంగాణ. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.